అసలు తిరుపతిలో ఒక కల్తీ అనే కాదు, ఇంకా అసలు అక్కడ హుండీకి సంబంధించినవి కావచ్చు, రకరకాల జరిగినాయి అని చెప్పేసి వస్తున్నాయి వార్తలు. నేను అనేది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకో, భార్య భర్త పిల్లలు ఉన్నోడు ఊడు ప్రతి ఊడు స్వార్థపడు, స్వచ్ఛీలుడు ఊడు ఉండడు. ఎవరైతే సన్యాసులుగా ఉంటారో వాళ్ళకే దా బాధ్యతలు అప్పచెప్పాలి. వాడికి ఏముండదు. ఇప్పుడు క్షేత్ర అట్లా అనుకుంటే మఠాధిపతులు వీళ్ళందరూ ఈ మధ్య అసలు వేలకు వేల ఎకరాలు ఉంటున్నాయి. మరి అదే నేను అంటుండేది, అన్నిటి మీద మానిటరింగ్ లేదు. వీళ్ళు ఏంటంటే రిజిస్టర్ దేని కింద చేసి రాష్ట్రపతి కింద ఉంటాయి ట్రస్టులన్నీ. ట్రస్టులన్నీ కూడా రాష్ట్రపతి కింద ఉంటాయి. ఈ ట్రస్టులన్నీ రాష్ట్రపతి కింద పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి కింద ఉంటాయి ఈ ట్రస్టులన్నీ. ఈ ట్రస్ట్ ఎక్కడ ఉంది? ఆ పదంలో మీరు చూసుకోండి, ట్రస్ట్, ట్రూత్. వీళ్ళు సేవ అనే ముసుగు తగిలించుకొని ఇప్పుడు ట్రస్టులు ఏమైనాయి అంటే బ్లాక్ మనీకి అడ్డాలుగా మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఒక మార్గంగా అయిపోయినాయి అనమాట. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నేను అంటుండేది ఏంటంటే, ఒక డైరీ ఏర్పాటు చేసుకుంటే దేవస్థానం ఎంతమందికి ఎంప్లాయ్ ఇచ్చు? డైరీ సైన్స్ చదువుకున్న పిల్లలకి చెప్పండి. ఒక సొంత డైరీ ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? అసలు చిత్తూరు జిల్లాలో ఇంటికి 2 ఆవులు వెంకటేశ్వర స్వామి ఫ్రీగా ఇచ్చేసి ఆ పాలు మీరు సేకరించండి. తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడికమ్మ ఈ పాలు అంటే స్వచ్ఛంగా నీళ్ళు కలపకుండా పోస్తారు పోయారు చూడు, ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. పాలు ఎట్టా ఇస్తున్నావుగా, నీకు పాలు అవసరమే, వెన్న అవసరమే, మజ్జిగ అవసరమే, అన్నీ నీకు అవసరమేగా. ఇప్పుడు ఒక్క షాట్కి వచ్చేసినాయిగా. ఇన్ని కోట్లలో ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్సులకు వాటికి వీటికి పెట్టుకునేదానికంటే 100 కోట్లు పెడితే డైరీ తయారు కదండి. పోనీ దేవుడికి భూములు లేకుండా ఉండయా? దేవుడికి ఏమన్నా భూములు లేకుండా ఉండయా అని నేను అడుగుతుండా. ఎన్ని భూములు ఉన్నాయి దేవుడికి? ఆ భూముల్లో శుభ్రంగా ఒక డైరీ కట్టేసుకొని అనంతపురం జిల్లాలో స్వచ్ఛమైన దేశీయ, ఇప్పుడు అనంతపురం జిల్లా వాళ్ళకి తలా కుటుంబానికి 2 ఆవులు ఇచ్చేసేయండి. ఆ పాలు దేవుడికి పోయింది. ఏ రోజు డబ్బులు ఆ రోజు వాళ్ళకి ఇండి. మిల్క్ బూతులు, వెంకటేశ్వర స్వామి మిల్క్ బూత్ అని పెట్టండి, దేవదేవుడు మిల్క్ బూత్ అని పెట్టండి. ఆడొకడికి ఉద్యోగం వచ్చిందా? గ్రామస్తులందరూ తెచ్చి నీకు పోసిర్రా, స్వచ్ఛమైన పాలు పోసిర్రా, స్వామికి దండం పెట్టుకున్నారా? ఏ రోజు డబ్బులు ఆ రోజు వాళ్ళకి ఇచ్చేసినవా? ఏ నొప్పే మీకు? ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? డబ్బులు ఏమైనా కొరత ఉందా వెంకటేశ్వర స్వామి కాడ? ఎవడి మీద ఎందుకు ఆధారపడాలా? నేను అడిగేది ఇది. ఇప్పుడు 75 లక్షలు పెట్టి వాళ్ళే ఫ్రీగా ఇచ్చారుగా. దేవదేవుడి కంటే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు క్యూ లైన్లో ఉన్న పిల్లవాళ్ళకి స్వచ్ఛమైన పాలు ఇవ్వచ్చా? అన్నం తినే వాళ్ళకి మజ్జిగ పోయొచ్చా? వెన్న తీయొచ్చా? ఇప్పుడు నేను చెప్పిన ఈ మార్గం సన్న మార్గమే కదా. ఏం పాలక మండలికి ఆలోచన రాదా? అసలు ల్యాబ్ టెస్ట్ లేదంటున్నారు కదండి. ఇప్పుడు తెప్పించాడండి శ్యామలరావు గారు. ఇప్పుడు వరకు ల్యాబ్ టెస్టే లేదు తిరుపతిలో. అంత డబ్బు ఉంచుకొని ఆ చిన్న ఎక్విప్మెంట్ ఎందుకు లేవు? నేననేది చిత్తశుద్ధి. ఇప్పుడు చిత్తశుద్ధి లేని ఆచారము, బాండశుద్ధి లేని పాకము, అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు ఈ పూజలన్నీ? మీ దగ్గర ఏదంట చిత్తశుద్ధి. ఇప్పుడు శనగలు ఉన్నాయండి, నేను సింపుల్గా చెప్తా. ప్రకాశం జిల్లా తీసుకున్నాను. నల్లరేగడి భూమిలో ఏల్చూరు నుంచి నాగులుప్పలపాడు దాకా ఎంత శనగ పంట వేస్తారండి? నెల్లూరు జిల్లాలో మా మండలంలో ఎంత శనగ పంట వేస్తారో తెలుసా? రాయలసీమ నుంచి వచ్చి 12,000కి 15,000కి ఎకరా కౌలు తీసుకుంటారు మా మండలంలో నల్లరేగడి భూములు. ఒకే బిట్ ఉందని మన ఏనుగోపాల స్వామి భూమి ఉంది మా దగ్గర, 12,000 కౌలు వాళ్ళు తీసుకుంటారు వచ్చి. ఆ నల్లరేగడి భూముల్లోని తెల్ల శనగలు పండుతాయి. రైతులు కోఆపరేషన్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాలయ్యా మాకు ఇవ్వండి సరుకు అంటే శనగలు రండి. ఎంత పంట పండుద్ది? ప్రకాశం జిల్లాలో కానీ, మీరు కర్నూలు జిల్లాలో కానీ, నెల్లూరు జిల్లాలో నేను చెప్పిన ఈ ఉదయగిరి ప్రాంతం ఏరియాలో, అంటే ప్రకాశం జిల్లాకు దగ్గరగా కందుకూరు కానీ శనగ పంట అంతా మనకాడే ఉందగా. ఇప్పుడు శనగ లడ్డు తయారు చేసే దానిలో శనగపిండి వాడతారా వాడరా? ఆలోచన విధానం ఏది మీ దగ్గర? ఎవడికో డైరీ ఓడికి 100,000 కోట్లు దోచిపెట్టేదానికంటే దేవస్థానము ధార్మిక పనులకి వాడాలి. ధార్మిక పనులు అంటే ఎన్ని స్కూళ్ళు కట్టారు నాకు చెప్పండి? వెంకటేశ్వర స్వామి స్కూళ్ళు 10 మంది పిల్లలకి విద్యాదానం చేయకూడదండి? ఇప్పుడు సిమ్స్ యూనివర్సిటీ కానీ యూనివర్సిటీ ఉంది కదా. అవును, యూనివర్సిటీ ఒక్కటే కాదండి. నేనండి స్కూళ్ళు ఎన్ని కట్టొచ్చండి వెంకటేశ్వర స్వామి పేరు మీద? టీచర్లు అపాయింట్మెంట్ చేసి విద్యాదానం చేసి వెంకటేశ్వర స్వామి భక్తి సంకీర్తనలు కూడా భక్తి మార్గంలో నడిపించవచ్చుగా పిల్లలు. సిబిఎస్ఈ సిలబస్ స్కూళ్ళు ఎన్ని కట్టొచ్చండి? ఎంత అవుద్దండి చెప్పండి? ఒక్క స్కూల్ ఎంత అవుద్ది? అట్లా అంటే కొన్ని స్కూళ్ళు పెట్టుకుంటా పోతా ఉంటే విద్యాదానం చేసేవాళ్ళు విద్యాదానం ట్రస్ట్ ఇప్పుడు అన్నదానం ట్రస్ట్ పెట్టా, విద్యాదానం ట్రస్ట్ కొంతమంది డబ్బులు వేస్తారు కదా.
మంచిదే, మంచి ఆలోచన. ఇటువంటి ఆలోచన ఏంటంటే దళిత గోవిందం, మత్స్య గోవిందం, ఈ కాకమ్మ కబుర్లు దేనికి రాబాయి చెప్పటం. మనిషిని మానవతా విలువలు పెంపొందించేటటువంటి సన్మార్గంలో మనిషిని నడిపించాలి అంజి గారు. సన్మార్గం నడిపించాలంటే ఏం చేయాలా? వాడికి సంస్కారం నేర్పించాలి. ఆ సంస్కారం ఏడి నుంచి వస్తుంది? సూర్య నమస్కారంతో మొదలవ్వాలి సంస్కారం. సూర్య నమస్కారాలనే దూరం చేసేసి మనం ఏం చేస్తున్నాం మన పిల్లల్ని? ఇలా ఎంతమంది పిల్లలు విద్యకు దూరం. ఈ డబ్బంతా ఏమైతుంది? అదే కదా నేను అంటుండేది. ఏమవుతుందిరా బాయ్? ఎప్పుడన్నా నేను చెప్తున్నాను, ఈ డబ్బు ఇచ్చిన వాళ్ళకన్నా అకౌంట్స్ ఇచ్చారా? పోనీ మనం అనుకుందాం, అకౌంట్ లేదుగా, హుండీలో వేసింది దానికి అకౌంట్ కాదండి. వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, రోజు ఉండి ఆదాయం లెక్కలు వేసుకుంటారు కదా. ఆడిటింగ్ రిపోర్ట్ ప్రజలకు ఇస్తున్నారా? టెలికాస్ట్ చేస్తున్నారు. పోనీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇంత ఆదాయం వచ్చింది, ఇంజనీరింగ్లో ఇంత ఖర్చు పెట్టినావు, లడ్డుకి ఇంత ఖర్చు అయింది, ఆవు నెయ్యి ఇంత ఖర్చు అయింది, అకౌంట్స్ ఊరికి ఇస్తున్నారండి. సామాన్యుడి కోరికన్నా నేను 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 ఇందాక అడిగాను, మండలి దగ్గర ఉంటుందిగా, మీ కాడ ఎందుకురా బాబు, మీ దగ్గర ఎందుకు? ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామికి ఇంత ఆదాయం వచ్చింది, వీళ్ళ జీతాలు ఎప్పుడన్నా బయట పెట్టారా? పాలక మండలి సభ్యుల జీతాలు ఎవడోడు ఎంత వాడుకున్నది, ఫ్లైట్ టికెట్లు ఎంత అయింది, ఎప్పుడన్నా బయట పెట్టా? నువ్వు చూసావా? ఊరు వాడుకోవాలి వెంకటేశ్వర స్వామి డబ్బా. వెంకటేశ్వర స్వామి కాడ అధర్మారెడ్డి ఎందుకు వచ్చిందో నేను ఇప్పుడు చెప్తా వినండి మీకు. డిఫెన్స్ నుంచి తీసుకొచ్చి ఎందుకు పెట్టాడో నేను చెప్తా వినండి ఇప్పుడు. ఈ అధర్మారెడ్డి ఇంక ఊరు లేనట్టు యువజన శ్రామిక రైతు పాటలో ఈయన బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ ముగ్గురిని ఎందుకు పెట్టాడు చెప్పనా? ఇందాక నేను చెప్పాను, చూపించాను, చూసావా లిస్టు? ఈడీ సిబిఐ కేసుల్లో ఏం లేదండి, అధర్మారెడ్డి ఫ్లైట్ టికెట్లు దీన్ని బయటికి ఓకే మొత్తం దొరికిపోతారు. ఈ విధంగా ఎంక్వైరీ చేయమని సిట్ని ఒక్కటి కస్టమ్స్లో పట్టుకోవాలా. వీళ్ళు ఏం చేశారంటే బట్టర్ అనే వెన్న అనేది విదేశాల నుంచి ఇంపోర్ట్ చేశారు. ఏ కంపెనీ ఇప్పుడు సిట్టు ఏదైతే ఉందో, సిట్టు ఎలా ఫోకస్ చేయాలో నేను చెప్తానండి, సింపుల్గా దొరికే మార్గం. ఫస్ట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ కాడికి పోయి ఏఆర్ డైరీకి ఎవడెవడు సప్లై చేశాడు బట్టర్ వెన్న. ఓకే. తర్వాత ఆల్ఫా డైరీకి ఎవడెవడు సప్లై చేశాడు బట్టర్ వెన్న. కస్టమ్స్ మీద పడాల. ఎవరైతే వీళ్ళకి అగ్రిమెంట్లో ఒప్పందం అయ్యారో కస్టమ్స్ డిపార్ట్మెంట్ కూడా అనాలిటికల్ రిపోర్ట్ ఉంటుంది. ఇతర దేశాల్లో ఏమేమి పంపించారో వాళ్ళ కాడ ఉంటుంది. ఆ కంపెనీ వాళ్ళు అయ్యా మీరు పంపించిన దాంట్లో ఏమేమి ఉందంటే వాళ్ళు ఇతర దేశస్తులు మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అడిగి తీయదా? ఖచ్చితంగా ఇస్తారు. అయిపోయింది. పాయింట్ 1 ఆ డాక్యుమెంట్ నీ చేతిలోకి వచ్చింది కస్టమ్ డిపార్ట్మెంట్ నుంచి. 2 ఇక్కడ ఈ డైరీకి డైలీ ప్రొక్యూర్మెంట్ ఎంత మిల్క్ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ ఎక్కడి నుంచి చేస్తారు, రైతుల దగ్గర నుంచి ఎంత చేస్తారు, బఫిల్లో ఎంత, కౌది ఎంత, మొత్తం రికార్డు ఉంటుందండి. దొరికిపోతారు. ఓకే. ఆ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ వస్తుంది. 2 ఏడకి 2 వచ్చినాయి. తిరుమల తిరుపతి దేవస్థానం టెస్టింగ్ చేపించింది అనుకో, 3 రిపోర్ట్. 3 ఏమైపోద్ది? దొంగలు దొరికిపోతారుగా. ఓకే. ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్పు అయిపోతారుగా. ఇప్పుడు వీళ్ళు సప్లై చేసిందంతా అంజి గారు ఇతర దేశాల నుంచి తెచ్చిన బట్టర్ ఏదైతే ఉందో వాటిల్లో ఖచ్చితంగా ఈ మత్స్యాయులు వాళ్ళు ఏమనుకున్నారంటే దశావతారాల్లో 2 అవతారాలు ఉంటాయి విష్ణుమూర్తికి. వరాహి అవతారం, మత్స్య అవతారం. ఏమవుతురా బాయ్, ఆయనే పంది అవతారం ఎత్తిండు కదా, ఆయనే చేప అవతారం ఎత్తిండు కాబట్టి ఆయన కలిపితే తప్పేంది అన్నట్టుంది పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి చెప్పే మాట. అర్థం కదా? భగవంతుడే మత్స్య అవతారం ఎత్తిండు, భగవంతుడే వరాహ అవతారం ఎత్తిండు, భగవంతుడికి ఆ నూనె ఆడితే తప్పేంది అన్న రీతిలో ఉంది వాళ్ళు చెప్పే వ్యవహారం వాదన. అందువల్ల ఏంటంటే ఈ వాదనల నిలవు రగిలిపోతుంది సనాతన ధర్మంలో ఉన్న హిందూ సమాజం అంతా. ఇక్కడ ఏంటంటే కులాల వారీగా ఉంటారు కాబట్టి అంజీ గారు, కులవారం వేరు, హిందూవాదం వేరు, సనాతన ధర్మం వేరు. వెంకటేశ్వర స్వామి భక్తులు అన్ని కులాల్లో ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఏంది, గతంలో ఏమన్నాడు, శాతబడుల స్వామి ఏమన్నాడు, విశాఖపట్నంలో ఉన్న శాతబడుల స్వామి ఏం చెప్పాడు, ఋషికేశులో జగన్మోహన్ రెడ్డిని గంగానదిలో ముంచి నేను హిందువుగా మార్చినానని ఆ శాతబడుల స్వామిగా చెప్పిందే, వాడేగా చెప్పిందే. ఇప్పుడు వాడు పీతాంబరం ఓడదీసి వాడి మెడకే జుట్టి ఏదో ఒక సిగ్నానికి కట్టాలండి. ఊరే నిజం చెప్పరా అంటే ఆ రోజు ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో అలచెల్లి అవుతుంది అంజీ గారు, మీ దగ్గర ఉందో లేదో కానీ. ఆ రోజు పక్కన కరుణాకర్ రెడ్డి, ఏటు విజయసాయి రెడ్డి పక్కన ఉన్నట్టు ఆయన ముంచుతున్నట్టు ఒక చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ సైకాలజీ కానీ అర్థం చేసుకుంటే
అతను తనను రక్షించుకుండేటటువంటి దాంట్లో తప్పు మీద తప్పు చేసుకుంటా పోయిండండి. ఒక్కసారి అబద్ధం చెప్పడానికి అలవాటు పడ్డా వాడి జీవితంలో నిజాలు చెప్పలేడు. ఒక్కసారి తప్పు చేయటం అలవాటు పడింది అనుకో, వాడు ఇంకా ఆ తప్పుని నుంచి రక్షించుకోవడానికి ఇంకో తప్పు చేస్తాడు. అట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటా చివరికి వెంకటేశ్వర స్వామి దాకా వచ్చారు. ఇది ఏం చేశాడంటే యధర్మారెడ్డి తిరుపతి లడ్డు ఎత్తుకొని పోయేది ఎవరికి? జడ్జీల కాడికి, ఫార్మర్ జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీల కాడికి ఎత్తుకొని పోయేది. వాడు చేసిన పని ఏందో తెలుసా? ఇప్పుడు తిరుమల తిరుపతి దాని ఏమంటే ఓయమ్మ చెప్పులు వాడు తీసి దండం పెట్టుకుంటారు కదా, సార్ జగన్మోహన్ రెడ్డి పంపించింది లడ్డు. అట్టా ఈ పరిచయాలన్నిటినీ లైన్ చేసినోడు యధర్మారెడ్డి. ఇప్పుడు వాడు ఫ్లైట్ టికెట్లు పట్టుకొని ఎవడెవడిని గలిచాడు గడిచిన 5 ఏళ్లలో ఆ లిస్టు మొత్తం బయటికి తీశారనుకో, వాళ్ళ ఇడిచిన వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది, ఓకే, వాడిళ్లలో ఇడిచిన సాల్వా ఉంటుంది, వాడిళ్లలో ఇడిచిన లడ్డు ఉంటుంది. వాళ్ళు అయ్యా మీ కాడికి వచ్చిండా లేదా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి అధికారి. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఈయోకి జడ్జీలతో ఏం పని? నేను అడిగే పాయింట్ అది. గవర్నర్లతో ఏం పని? దేవుడి సేవ కోసం వచ్చినవా, దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయా నుంచి క్రిమినల్ కేసుల నుంచి తప్పించడానికి వచ్చినవా? తేట తెల్లం అయిపోద్ది. ఈ ఒక్క పాయింట్ పట్టుకోమన్నాను గవర్నమెంట్, తీగలాగితే డొంకంతా బయటకు వస్తుంది. ఈ అధర్మారెడ్డి ఎవరిని గెలిచాడు తీగలరా? ఇప్పుడున్న సిట్ ఎంక్వైరీ సిట్ వద్దంటున్నారు వాళ్ళు. దట్ ఈస్ ద గవర్నమెంట్ డిసిషన్. వాళ్ళు సిబిఐకి అంటున్నారు ఊరికే. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పవర్ స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్. ఎవరికి చెప్తారు కాకల బుల్ స్టోరీలా? అందువల్ల ఏంటంటే ఏడాడోని పట్టుకొచ్చి నువ్వు కొట్టినప్పుడులే, సోషల్ మీడియా మాట్లాడినోడి మీద కేసులు పెట్టి దుమ్మురేగ కొట్టినప్పుడులే, నీ మీద ప్రభుత్వం మీద ప్రశ్నించు. లడ్డు బాగలేదని చెప్తే 16 మందిని ఈ అధర్మారెడ్డి గారు జైల్లో పెట్టి కొట్టించిల్లా తిరుపతిలో. అవును, అది ఒకటి ప్రీవియస్ జరిగిన రికార్డ్. గొంతెత్తిన వాళ్ళు కొట్టిల్లా మీరా? అంటే ఈ జే గ్యాంగ్ అంతా జగన్మోహన్ రెడ్డి అంటే ఒంటికాల మీద లేలా. ఇప్పుడు పోలీసు వాళ్ళని బానిసలుగా చేసుకున్నది మీరేగా గడిచిన 5 ఏళ్లల్లా. పోలీసు రాజ్యమే కానీ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నది? అందువల్ల ఏంటంటే ఇలాంటి నేను చెప్పినటువంటి ఈ లూప్ హోల్స్ అన్నీ పట్టుకోవాలా. లేగ్గా అరుచుకున్నంత మాత్రాన్ని ఏమీ రాదు. అధికారులు నిక్కచ్చితగా చట్టబద్ధంగా చట్ట పరిధిలోనే మొత్తం దొరికిపోతారు. నేను చెప్పిన వేలోగాని వెళ్ళిపోతే. ఇందాక నేను సిబిఐ లిస్ట్ చెప్పానా? 11 మంది రాజ్యసభ సభ్యుల్లో అయోధ్యరామరెడ్డి రాజ్యసభ సభ్యుడేగా, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కూడా రాజ్యసభ సభ్యుడేగా, దాంట్లో ఉండడా? తర్వాత ఏటు విజయసాయిరెడ్డి ఆడే ఉండడా? మోపిదేవి వెంకటరమణ ఆడే ఉండడా? ఇప్పుడు లేడు, ఇటు వచ్చాడు, పార్టీ మారే. అవన్నీ తీసి అవుట్ ఆఫ్ ఆర్డర్ అండి. వాళ్ళు సభ్యత్వం ఇచ్చినప్పుడు నాకు చెప్పండి. అదేలే, పార్టీ మారాడంటే సభ్యత్వం చూపించమనండి. ఓకే ఓకే, వాళ్ళు ఇచ్చిరని సభ్యత్వం నాకు చూపించండి. ఓకే. ఇప్పుడు ఎందుకు పోతారు వీళ్ళంతా జనసేనలోకి? దేనికి పోతారు? ఏం అవసరం వచ్చి పోతారు వీళ్ళందరూ జనసేనలోకి? అంటే పవన్ కళ్యాణ్ వాడేద్దామనే. మళ్ళీ 5 ఏళ్ళు మనం రక్షణ పొందితే పవన్ కళ్యాణ్ ద్వారా పవన్ కళ్యాణ్ కాడికి పోతే వదిలేస్తారా? వదలరు. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, ఈ దుర్మార్గులను శిక్షించమని మ్యాండేటరీ ఇచ్చారు కూటమికి. ఇలా శిక్షించకపోతే గమ్ముకు చూస్తారు 5 ఏళ్ళు ఎట్ట, అంతేలే, మిమ్మల్ని శిక్షిస్తారు రేపు. అది ఇలా శిక్షించలేదనుకో దుర్మార్గుల్ని, దుష్టుల్ని, దోపిడీదారుల్ని, దొంగల్ని, రేపు ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు. ఆడొచ్చాడు అనుకో, అప్పుడు మీ పరిస్థితి ఏంది? మీరు ధర్మబద్ధంగా పరిపాలన చేయాలి. ఇప్పుడు మనం ఒక హామీ ఇచ్చారు, హామీలు ఎలా నిలబెట్టాలి?